హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి వ్లాగ్స్. ఈరోజు అమ్మవారికి నేను చెప్పాను కదా మీకు ఇంతకుముందు ఒక వీడియోలో విజయవాడ దర్శనానికి వెళ్ళినప్పుడు వారాహి నవరాత్రులు పూజ చేసుకుంటున్నాను. ఇంకా అమ్మవారి కోసం నేను తామర పూలు తీసుకొద్దామని చెప్పేసి బయటకైతే వెళ్ళినాము. ఎక్కడ అంటే సూర్యాపేట నుంచి ఒక 5 km ఉంటుంది. దురాస్పల్లి పెద్దగట్టు జాతర జరిగింది కదా, లింగమంతుల జాతర. ఆ ప్లేస్ దగ్గర ఒక చెరువు ఉంది. ఆ చెరువు దగ్గర అయితే ఫుల్ లోటస్లు ఉన్నాయి. ఇంకా ఈరోజు సండే కదా, మంచిగా మా పాప ఉంది, మా చెల్లి కూడా వచ్చింది. మా చెల్లి అంటే మా ఆడపడుచు కూతురు. ఇంకా తన బాబునే నేను వెతుకున్నది. ఇంకా వాళ్ళ పాప కూడా వచ్చింది. అందరం కలిసి అయితే మేము చెరువు దగ్గరికి వెళ్ళినాం. అట్లనే నా ఫ్రెండ్ శివ, వాళ్ళ వైఫ్ శివ ఇద్దరు కలిసి వచ్చారు. మేమందరం అట్లా టైం పాస్ అవుతుంది. అండ్ అమ్మవారికి పూజ చేసుకోవడం కోసం పూజలో పెట్టడానికి పూలు కూడా కావాలి అని చెప్పేసి పూల కోసం వెళ్ళినట్లుంటుంది, టైంపాస్కి వెళ్ళినట్లుంటుంది. అక్కడ లొకేషన్ కూడా కొంచెం పిల్లలకి అట్లా చుట్టుపక్కల వాతావరణం చూపించి కొంచెం రిలాక్స్ అయినట్లు ఉంటుంది అని చెప్పేసి నేను, మా చెల్లి, మా ఫ్రెండ్ శివ అందరం కలిసి అయితే వెళ్ళినాము. లాస్ట్ టైం నేను ఒక 15 days బ్యాక్ ఇక్కడ మేకప్ ఉంటే వచ్చిన, అప్పుడు చాలా లోటస్లు ఉండే. ఇంకా ఇప్పుడు తక్కువ ఉన్నాయి. అంటే నాలానే అందరూ వచ్చి కోసుకొని వెళ్ళి ఉంటారు. తామర పూలు ఇష్టపడని వాళ్ళంటే ఎవరైనా ఉంటారా? ఇంకా చాలా అందంగా ఉన్నాయి చూడడానికి. అప్పుడైతే ఇప్పుడు తక్కువ ఫ్లవర్స్ ఉన్నాయి, అంత లుకింగ్ అనిపించట్లేదు. పూలు ఉన్నప్పుడు మంచిగా పింక్ కలర్లో చూడడానికి ఎంత దూరం చూసినా కూడా మస్తు అందంగా అనిపించేది. ఇప్పుడు పూలు లేవు, అందుకే పచ్చి పచ్చగా కనిపిస్తున్నాయి. పూలు ఉన్నప్పుడు ఇంకా వీడియో తీసుకుంటే బాగుండు కదా అనిపించింది. ఇంకా దగ్గరలో ఉంటే ఒక ఫ్లవర్ అంటే పూర్తిగా మెచ్చుకోలేదు, మొగ్గలానే ఉంది. అది నేను కోస్తా అక్క అని చెప్పేసి మా చెల్లి ఒక అడుగు నీళ్ళలోకి వేసి కోసింది. కోయనైతే కోసింది కానీ పైకి ఎక్కడం ఇబ్బంది ఉంటే మా ఫ్రెండ్ శివ తను హెల్ప్ చేశాడు. ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఇంకా తనని పైకి అయితే లాగారు. మా చెల్లి వాళ్ళ కూతురు కూడా వచ్చిందని చెప్పింది కదా, ఇదే మిన్ను, దీని పేరు. తీట నెంబర్ 1 అని చెప్పొచ్చు. అసలు ఎంత అల్లరి పిల్ల అంటే అంత అల్లరి పిల్ల. చూడడానికి మంచిగా ఉన్నాయి, కొయ్యాలనిపిస్తున్నాయి కానీ అందకుండా కొంచెం దూరంలో ఉన్నాయి. మొగ్గలేమో దగ్గరకు ఉన్నాయి. ఇంకా మొగ్గలు కూడా విచ్చదీసి పెట్టొచ్చులే అమ్మవారికి అని చెప్పేసి మా చెల్లి నా కోసం వెళ్ళి కోసింది. ఈవినింగ్ టైం కదా మేము వెళ్ళింది. వాతావరణం చూడడానికైతే ఎంత బాగా అనిపిస్తుందో, చుట్టుపక్కల భలే ఉంది. అసలు నాకైతే మస్తు నచ్చింది. ఈ చెరువు అయితే హైవే పక్కనే ఉంటుంది. వచ్చేటప్పుడు పోయేటప్పుడు నేను ఎటన్నా వెళ్తున్నప్పుడు ఈ రూట్లో చూస్తూ వెళ్ళేదాన్ని. మస్తు అనిపించేది. ఎప్పుడు వెళ్ళాలి దగ్గరికి మంచిగా మా పాపని మా పిల్లల్ని తీసుకొని అని చాలాసార్లు అనుకున్నా, కానీ ఈరోజు కుదిరింది. చెప్పాను కదా ఇక్కడ జాతర జరిగిద్దని, అదే గుట్ట, అక్కడే జాతర జరుగుతుంటుంది. లింగమంతుల స్వామి జాతర. అది 2 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంటుంది. అంటే 1 year జరగదు, నెక్స్ట్ ఇయర్ జరుగుతుంటుంది. జాతర మాత్రం మస్తు జరుగుతుంది. అసలు తెలంగాణలో అతిపెద్ద జాతరలో రెండోది ఈ ప్లేసే. చెరువు చుట్టూ మొత్తం తిరిగి వచ్చినాము మేము. ఫస్ట్ హైవే నుంచి అటు వచ్చి అక్కడి నుంచి మళ్ళీ గుట్ట దగ్గర నుంచి మళ్ళీ ఇటువైపు వచ్చినాము. ఇక ఇటువైపు అయితే చాలా ఫ్లవర్స్ ఉన్నాయి, కాకపోతే లోపలికని ఉన్నాయి. మా ఫ్రెండ్ శివ అయితే లోపలికి వెళ్ళి నా కోసం కోసిండు. వద్దులే అయ్యా అన్న కూడా వినకుండా ఏం కదలే పిన్ని అని చెప్పేసి లోపలి వరకు పాపం తడిచినా కూడా నా కోసం అన్ని పూలు కోసి పెట్టిండు. చాలా థ్యాంక్ యూ శివ. కోస్తుంటే తనకు కూడా చాలా ఉన్నాయి కదా, కొయ్యబుద్ధి అవుతున్నట్టుంది. కొన్ని జాలే అన్నా కూడా వినకుండా లోపలి వరకు వెళ్ళి కనిపించిన అంటే అందుబాటులో ఉన్న వరకైతే చాలా కోసి పెట్టిండు నాకైతే. ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మాత్రం ఈ ప్లేస్కి వెళ్ళి ఉంటే కామెంట్ చేయండి, నేను కూడా వెళ్ళేసి ఆ ఫ్లవర్స్ కోసుకున్నా అని. అయినా తామర పూలు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? తామర పువ్వు ఇష్టపడే వాళ్ళు ఖచ్చితంగా కామెంట్ చేస్తారు ఈ వీడియో కింద. శివ వెళ్ళి పూలు కోసుంటే మేమేమో వీడియో తీస్తున్నాం. ఇంకా మా పిల్లలు వాళ్ళేమో కట్ట మీద నిలబడి చూస్తూ ఉన్నారు. వాళ్ళు దిగడం కొంచెం ఇబ్బంది అని, నాకేమో ఇంకా వీడియో కావాలి కదా అని చెప్పేసి కింది దిగి మరీ వీడియో తీసుకున్నా. నేను కింద వచ్చి మంచిగా వీడియో తీస్తున్నా కదా, చెప్పింది కదా మా చెల్లి కూతురు చాలా అల్లరి పిల్లని. ఇంకా నేను కూడా కిందికి వస్తా పెద్ద మమ్మీ అని చెప్పేసి కావాలని ఏడ్చి మరి వద్దు అన్న వినకుండా కింది దిగింది. ముళ్ళులు ఉంటాయి, ఇబ్బంది అవుతుంది, వద్దమ్మా అని చెప్పేసి అన్న కూడా ఎక్కడ ఉంటుంది. ఆ పిల్ల చాలా అల్లరి పిల్ల అని చెప్పినాం కదా. చూడండి ఎంత బాగున్నాయి అసలు, పట్టుకుంటూ మాత్రం చూడడానికైతే ఎంత బాగా అనిపిస్తున్నాయి అసలు. అవి చూడగానే నా ఆనందం అయితే మాటల్లో చెప్పలేను అసలు. చూడండి ఎంత బాగున్నాయో. తీసుకొచ్చి ఇదిగో పిన్ని అని చెప్పేసి చేతిలో పెడితే నా ఫేస్ చూస్తే మీకు ఆటోమేటిక్గా అర్థమైపోయే ఉంటుంది నేను ఎంత హ్యాపీగా ఫీల్ అయినా అవి పట్టుకున్నప్పుడు. అవి చూడగానే నాకైతే మస్తు అనిపించింది. వాటిని చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నా. ఇంకా ఈలోపు పిన్ని బాగున్నాయి పిన్ని ఫొటోస్ తీస్తాగని చెప్పేసి నన్నైతే ఫొటోస్ తీసిండు. నేను ఫోటోలు దిగుతుంటే ఇంకా నా కూతురు ఎక్కడ ఆగుతుంది, తను కూడా నేను కూడా ఫోటో దిగుతాం మమ్మీ నన్ను కూడా తీయని చెప్పేసి అంటే ఇంకా తను కూడా ఫోటో పోజులు అయితే ఇచ్చింది.
నిజంగా ఎంత బాగున్నాయో. కాకపోతే ఎక్కువసేపు అయితే యాక్టివ్గా అయితే ఉండలేదు ఆ పూలు, కొంచెం తొందరగానే డల్ అయిపోతున్నాయి. వీటిని ఎక్కువసేపు కాపాడుకుంటూ ఉండాలంటే ఫ్రిడ్జ్లో పెట్టకుండా కాడలు నీళ్ళల్లో ఉంచి పైన ఉన్న ఫ్లవర్కి కవర్లో కట్టి వాటర్లో పెడితే ఎక్కువసేపు ఉంటాయి, అంటే ఎక్కువ రోజులు కూడా ఉంటాయి. నేనైతే వచ్చినాక 3 డేస్ వరకు అయితే పూజకైతే వాడుకున్నా. మేమిద్దరం ఫోటోలు దిగుతుంటే నా కూతురు ఏడాగుతుంది, ఇది బుడ్డిది ఇది పెద్ద మమ్మీ నన్ను కూడా ఫొటోస్ తీయి, నన్ను తీయవా అని చెప్పేసి అల్లరి చేస్తుంటే దాన్ని కూడా ఫోటోలు తీసిన. నా లైఫ్లో ఫస్ట్ టైం ఇన్ని ఫ్లవర్స్ పట్టుకొని చూడడం, ఆస్వాదించడం. అసలు అంతకుముందు మేకప్కి వచ్చినప్పుడు ఒక 2-3 దొరికినాయి, వాటిని తీసుకొని వచ్చి అమ్మవారికి పెట్టుకున్నా. ఇప్పుడైతే దాదాపు ఒక 4-5 రోజులు అయితే పండగ. ఇక నేను పూజ చేసుకున్నప్పుడల్లా ప్రతిసారి అమ్మవారికి పూజలో వాడుకోవచ్చు. ఇంకా అమ్మవారికి తామర పువ్వులు పెట్టి పూజ చేసుకుంటే చాలా మంచిదని నేను చాలా సార్లు విన్నా, చూసినా కూడా వీడియోలు. అందుకే కొంచెం ఇబ్బంది అయినా సరే వచ్చి తీసుకుందామని చెప్పేసి తీసుకొని పోతున్నా. ఇంకా మా చెల్లి అండ్ శివ ఇద్దరు వాటర్లో దిగిరు కదా, మట్టి ఉందని చెప్పేసి పక్కన బోరింగ్ ఉంది, అక్కడికి వెళ్ళి మంచిగా క్లీన్ చేసుకొని వచ్చిర్రు. అది బంక మట్టి కదా, కొంచెం జిగురు జిగురు ఉంటుంది. ఇంకా మేమేమో మంచిగా అటెండ్ చూస్తూ ఆస్వాదిస్తూ ఉన్నాము. ఇంకా వాళ్ళు రాగానే బండి తీసి రోడ్ మీదకి వచ్చి ఇంకా అందరం కలిసి ఇంటికైతే వచ్చేసినాము. అలాగే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో, నా వాయిస్ ఎలా ఉందో కామెంట్ చేయండి ప్లీజ్. నా ఛానల్ని సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అట్లనే ఈ వీడియో మీరు చూసిందే కాకుండా ఇంకా మీ దగ్గర వాళ్ళకి కూడా షేర్ చేయండి. అట్లనే ఒక చిన్న లైక్ చేస్తే కూడా సపోర్ట్ చేసినట్లే ఉంటుంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ పూలు ఎక్కువ రోజులు వాడిపోకుండా ఉండాలంటే ఇందాక ఒక చిట్కా చెప్పాను కదా, అది ఇలా కింద వాటర్ ఉండి కాడలు కింద ఆనుకొని ఉండి పైన కవర్ కట్టేసి ఉంటే అది 2-3 డేస్ వరకైనా వాడిపోకుండా ఉంటాయి. ట్రై చేయండి, మీకు యూజ్ అవుతాయి.